ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించిన మాచర్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహారావు, టీడీపీ నాయకులు మజ్జిగపు చిన్న వెంకటరామిరెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన వాడు మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్య వైశ్య సంఘం, పట్టణ ఆర్య వైశ్య యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ కౌన్సిలర్ వెంకటరెడ్డి గారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా మున్సిపల్ చైర్మన్ పూల నరసింహ గారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటున్న పుట్టినరోజు జయంతి సందర్భంగా మాచర్లలో మన వాసులు అలానే ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా మరి కలిపి పుట్టినరోజు జయంతిని జరుపుకుంటున్నారు. ఆయన చేసిన త్యాగాలే ఈ రోజున మనకి ఈ రాష్ట్రం ఇలా ఉండడానికి కారణం కూడా వారి అడుగుజాడల్లోనే మనం కూడా నడుస్తూ వారి పేరును కీర్తిని బాగా తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరి పొట్టి శ్రీరాములు గారిని గవర్నమెంట్ ఆదరేజీగా ఇచ్చింది కనుక వారికి ఈ సందర్భంగా మన మాచర్ల ఆర్యవైశ్య సంఘం అందరి తరపున మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చే అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 57 రోజులు చేసి అసూల్ పాసింగ్కి బతుకం జరిగింది కాబట్టి ఇంకా ఇప్పుడు అనేక రకాలైన మతాలు రచ్చరెళ్ళి వెనకాల ఎవరెవరో ఉండి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. కానీ ఈ హిందూ సమాజాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళడానికి రాని సమయంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశంలోకి ముందుకు తీసుకెళ్తూ ఒక వ్యూహం ప్రకారం హిందూ సమాజాన్ని కాపాడుతూ మనకి ఎంతో అండగా నిలబడుతున్నారు. కాబట్టి వీరు ఇలానే ముందుకు నడుస్తూ మన హిందూ మతాన్ని, మన హిందూ కులాన్ని కాపాడుకుంటూ మనకి అండగా నిలవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిలో ఉండాలని అప్పట్లో పొట్టి శ్రీరాములు పుస్తకాలని పొట్టి శ్రీరాముల యొక్క ఏదైతే ఉందో కథనం ఉందో అప్పట్లో బుక్కుల్లో ప్రచురించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి లేవని మేము అనుకుంటున్నాము. వాటిని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలియాలని అతను చేసిన ఏదైతే ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కోసం మద్రాసు నుంచి ఆంధ్రాని డివైడ్ విశ్లేషణ కోసం చేసిన త్యాగాలు మనందరికీ ప్రతిఫలాలుగా మనందరం ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం అవుతుందని అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.